కవర్ అవుతావులే, నువ్వు కవర్ అవుతావు, అందరూ కవర్ అవుతారు. దండ అడగడానికి అంటే ఆ దండ అడగడానికి ముందు ఆయన ఏం చేస్తాడంటే ఒక పూలదండ ఈయన ఒక రోజు పట్టుకెళ్తాడు మందిరంలోకి జగన్నాథ్. ఆ పూలదండ ఎలా తయారు చేస్తారంటే అరటి నారతోటి. ఏంటోటి ఇప్పుడు అరటి చెట్టు ఉంటుంది కదా, అది ఎత్తుంటారు, ఆయన పడిపోతూ ఉంటారు. దానికి అర్థం కాదు, ఏదో జరుగుతుందిరా బాబు, ఏదో జరుగుతుందిరా. రఘుదాస్ ఇచ్చిన దండ తీసుకోలేదు, ఆయన ఏదో దండలు వేస్తాడు, రాలిపోతున్నాయి. దాంతో పూజారికి ఏదో అనుమానం వచ్చింది. సరే మొత్తానికి ఏదో ఉంది అది మొత్తం అంతా చేసేసాడు. ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నాడండి పూజారి. ఏంటో నాకు పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు, నేను ఏ దండ వేసినా జగన్నాథుడు తీసుకో పిసికి చేసి మధ్యలో పూలు కడతా ఉంటాను. దాన్ని ఎండబెట్టి ఒక తాడులా తయారు చేస్తారు, దాంతో దండ కట్టడం, తులసి దండలు ఇప్పటికీ అమ్ముతూ ఉంటారు అక్కడ పూరిలో. హరే కృష్ణ. ఈరోజు ధర్మవరం మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ఇస్కాన్ జగన్నాథ మందిరంలో జగన్నాథ స్నానోత్సవం జరుగుతోంది. ఆ కార్యక్రమం పూర్తయింది. ఈ జగన్నాథ రథోత్సవంకి ముందుగా 15 రోజుల ముందు జగన్నాథుడికి పూరిలోను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జగన్నాథ మందిరాల్లో ఈ స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ స్నానోత్సవం అయిన తర్వాత జగన్నాథుడికి సుస్థి చేసి 15 రోజుల పాటు ఆయుర్వేద వైద్యం తీసుకుంటారు. తదుపరి 15 రోజుల తర్వాత ఆయన రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది జగన్నాథ బలదేవ సముద్రవాయి పూరిలో. అలాగే ఈ సంవత్సరం కూడా అనంతపురంలో వచ్చే నెలలో రథయాత్ర జరగబోతుంది. ఈ స్నానయాత్ర సందర్భంగా విశేషంగా భక్తులు జగన్నాథ మందిరానికి విచ్చేశారు. దాతలు అలాగే ఇతర అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగన్నాథుడు కృష్ణుడే స్వయంగా జగన్నాథుడి రూపంలో అందరికీ ఆహ్వానం పలుకుతాడు తన రథోత్సవం ద్వారా. సో అలాంటి జగన్నాథ యొక్క స్నానోత్సవాన్ని విజయవంతంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. హరే కృష్ణ. సంతోషంగా ఉంది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో స్నానోత్సవం ఇంతమంది రావడము, ఇంతమంది భక్తులతో ఈ ఆనందాన్ని పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు భక్తి? ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది. సో అప్పుడు చేస్తున్నాము. ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. స్వామికి కావాల్సినట్టుగా ఈ ఉత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. హరే ఈ అవకాశం మాకు కల్పించిన మా శిక్షాలు శ్రీ సమాజదాస్ గారికి చాలా ధన్యవాదాలు. అంతేగాని ఆయన సొమ్ము ఆయనకి చెప్పండి, నేనేది ఇచ్చింది ఏమీ లేదు. భగవంతుడి సొమ్ము ఆయన ఇచ్చాడు. ఆయన ఇకపోతే మన న్యూస్ అని చెప్పండి, ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చాము. దాంట్లో ఆ ప్రమేయం ఏమీ లేదు. కరెక్ట్, అందరికీ ఆయన ఇచ్చిండేది. సత్యసాయి జిల్లా ధర్మవరం మాధవనగర్లో ఇస్కాన్లో జగన్నాథ్ బల్లేశ సుభద్రం అయితే వెళ్తారు. ఇక్కడ ప్రతి సండే ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అందులో భాగవతం కథలు, భగవద్గీత శ్లోకాస్ అన్నీ కూడా వివరిస్తారు. అండ్ ఈరోజు వచ్చేసి జగన్నాథునికి స్నానయాత్ర అంటే జగన్నాథ్ బల్లేశ సుభద్రమైకి స్నానాలు చేయించేసి ఒక 15 రోజులు రెస్ట్ ఇస్తారనమాట. ఎందుకనగా ఆయనకి స్నానం చేయించడం వల్ల జ్వరం వస్తుంది. ఒక 15 రోజుల నుండి ఆయుర్వేదం ద్వారా దాన్ని క్లియర్ చేసి మరి 15 రోజుల తర్వాత రథయాత్ర జరుగుతుంది. అది ప్రతి సంవత్సరము పూరిలో కూడా జరుగుతుంది. మనము అలాగే ధర్మవరంలో కూడా రథయాత్ర జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తారమ్మా ఇక్కడికి భక్తులు? ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ధర్మవరము, దొడ్లు, బత్తలపల్లి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. హరే కృష్ణ.
జరుగుతుంది. ఇక్కడ ధర్మవరంలో ఇక్కడ ఇస్కాన్ 2 ఇయర్స్ నుంచి ఉంది. ఇక్కడ బాగా డెవలప్ 2 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది. కృష్ణ భక్తులందరూ చాలా బాగా కలుస్తారు. సండే కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ అందరూ తన ఇంటి ప్రోగ్రామ్ లాగా కలిసిమెలిసి బాగా చేసుకుంటారు. ఈరోజు స్నానఘట్టం చేయడం ఏమంటే జగన్నాథ్ పుట్టినరోజు కనుక స్నానోత్సవం చేస్తారు. ఇదే రోజు పూరిలో కూడా చేస్తారు. 10వ రోజు స్వామికి హాలిడే ఉంటుంది అనమాట. అంటే స్వామి దర్శనం ఉంటుంది. వేరే పూజలన్నీ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. 16వ రోజున రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం మళ్ళంతా వేడుకలుగా అందరం చుట్టూ ఉండే పల్లెలు వాళ్ళంతా వచ్చేసి బాగా సంబరంగా చేసుకుంటారు. ఎక్కడ జరుగుతుందమ్మా? ఇక్కడ మున్సిపల్ స్కూల్ కాడ నుంచి గ్రౌండ్ కాడ నుంచి జరుగుతుందండి రథోత్సవము. ఊరంతా తిరుగుతుంది. అందరూ బాగా పాల్గొంటాము, సంతోషంగా ఉంటాము. అది మనం ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటాము ఈ పండుగ. జనం బాగా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ ఎట్లా జరుగుతుంది? జగన్నాథ్ మందిరానికి స్థలం మందిరానికి పద్మావతి